వ్యూవర్స్ అందరికీ నమస్కారములు। మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। తెలుగు రాష్ట్రాల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు, పెరగనున్న చలి తీవ్రత, ఇప్పటికే చలికాలం అయితే రావడం జరిగింది। గత కొన్ని రోజులుగా కూడా ఉదయం సమయంలో పగటిపూట ఉష్ణోగ్రతలు అయితే తగ్గుతున్నాయి। కానీ వచ్చే 10 రోజులు ఇంకాస్త ఎక్కువగా ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత అలాగే ముఖ్యంగా పొగమంచు పెరిగే అవకాశం అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉంది। ముఖ్యంగా రానున్న రోజుల్లో ఉత్తర తెలంగాణతో పాటుగా ముఖ్యంగా అరకు, పాడేరు ప్రాంతాల్లో అత్యల్పమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యి చలి తీవ్రత అలాగే పొగమంచు ఎక్కువగా పెరిగే అవకాశం అయితే సూచనలు అయితే ఉన్నాయండి। ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రానున్న రోజుల్లో ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్ అలాగే ముఖ్యంగా నిజామాబాద్, మెదక్ ఈ జిల్లాలో దాదాపు 15 డిగ్రీల నుండి 19 డిగ్రీల వరకు ముఖ్యంగా ఉదయం సమయంలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఉదయం సమయంలో 7-8 వరకు కూడా తీవ్రమైన చలి తీవ్రతని చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి। ఇక మరొక పక్కన అరకు, పాడేరు ఈ ప్రాంతాలు, మారేడుమిల్లి, లంబసింగ్ ప్రాంతాల్లో 10 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్యలో అంటే అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యి 9 వరకు కూడా చాలా ప్రాంతాల్లో మంచు అలాగే ముఖ్యంగా ఎక్కువగా చూసే అవకాశం అయితే ఉంది। అలాగే మరొక పక్కన ఇటు మనం చూసుకుంటే కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు, ఇటు ముఖ్యంగా చిత్తూరు కానీ అలాగే అన్నమయ్య జిల్లా కానీ అలాగే కడప జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లాలో కూడా చలి తీవ్రత పెరిగే అవకాశం అయితే రానున్న 10 రోజుల్లో అయితే ఎక్కువగా అయితే ఉంది। ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు అంటే దాదాపు 15 నుంచి 20 డిగ్రీ లోపులోనే ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఉదయం సమయంలో తీవ్రమైన చలి తీవ్రత అయితే ఉండే అవకాశం అయితే ఉంది। ఇక మరొక పక్కన మిగిలిన హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కూడా ఉదయం 7-8 వరకు కూడా చలి తీవ్రత ఉండే అవకాశం ఉంది। దాదాపు 18 తర్వాత హైదరాబాద్లో ఇంకాస్త చలి తీవ్రత జోరు ముఖ్యంగా మంచు జోరు పెరిగే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది। కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాలు అలాగే మధ్య తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే చలి తీవ్రత ఎక్కువగా పెరిగే అవకాశాలు సూచనలు ఉన్నాయి। మరొక పక్కన ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాలో అత్యల్పమైన ఉష్ణోగ్రతలు పెరిగి రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే సూచనలు అయితే ఉన్నాయి। కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా ఉదయం సమయంలో వీచే గాలులు కానీ పొగమంచు కానీ ఆరోగ్యానికి చాలా హానికరంగా ఉండే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి। కాబట్టి ఉదయం సమయంలో జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా రానున్న రోజుల్లో వచ్చే 10 రోజులు అంటే 25 వరకు కూడా చాలా ప్రాంతాల్లో ఉదయం సమయంలో తీవ్రమైన మంచు చూసే అవకాశం అయితే ఉంది। ముఖ్యంగా ఉత్తరాంధ్ర కానీ, తూర్పు తెలంగాణ జిల్లాలు, మధ్య తెలంగాణ జిల్లాలు అలాగే ముఖ్యంగా ఏదైతే మనకి దక్షిణ రాయలసీమ జిల్లాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో అత్యధికమైన చలి ఉంటుంది అలాగే పొగమంచు ఉంటుంది। మిగిలిన ప్రాంతాల్లో కూడా మనం మంచుని అలాగే చలిని 8 గంటల వరకు కూడా చాలా చోట్ల చూస్తాము। 8 తర్వాత నుంచి కూడా వాతావరణం మారి ఎండల తీవ్రత అయితే రానున్న రోజుల్లో చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి। కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి, అప్రమత్తంగా ఉండండి। ముఖ్యంగా చలి వల్ల చాలా నష్టం అయితే జరిగే అవకాశం ఉంది ఆరోగ్యానికి। కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు సూచనలు అయితే తీసుకోండి। ఓవరాల్గా ఇది రానున్న 10 రోజులు అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగే సూచనల అవకాశాలు అయితే ఉన్నాయి। అలాగే పూర్తిగా కూడా చాలామంది ప్రజలు కొంచెం ఆరోగ్యం నష్టం జరిగే సూచనలు అవకాశాలు కూడా ఉన్నాయి। దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉదయం సమయంలో బయటికి వెళ్ళే సందర్భంలో స్వెటర్లు కానీ అలాగే ముఖ్యంగా మంకీ క్యాప్ లాంటివి కానీ పెట్టుకుని అయితే ఆరోగ్యాన్ని రక్షించుకోండి। థ్యాంక్ యూ అండి।